దేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నలిగిపోతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటకు రాలేదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ వెనకాల ఉన్నారు. వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో లేరు. ఒక్క మనిషి లాంటి దెబ్బ తినలేదు. నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. గాంధీ గారు సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు. పటేల్ గారు జైల్లో ఉన్నాడు. గాంధీ గారి భార్య జైల్లో చచ్చిపోయింది. గాంధీ గారి కొడుకు సమానమైనటువంటి మహాదేవ్ దేశాయ్ జైల్లో చచ్చిపోయాడు. ఎందరో త్యాగాలు చేశారు, ఎందరో చచ్చిపోయారు. వీళ్ళు ఏ రోజు సంబంధం లేకుండా బ్రిటిష్ వాళ్ళ వెంబడి తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు దేశం అంటే ఏంటి, జాతీయత అంటే ఏమిటి, దేశభక్తి అంటే ఏమిటి మనకు చెప్తున్నారు. సరే చెప్తున్నారు, మేమన్నాము ఇలాంటి బొమ్మ కనుక ఎవడన్నా పెడితే వాడు మీకు కేసు పెట్టండి, ఈవిడ మా మాత కాదు. ఈ దేశంలో ప్రజానీకం ఎవరైతే మైనారిటీలు ఉన్నారో 20 కోట్ల మంది ప్రజల్ని నువ్వు నా కొడుకు కాదని గెంటేసేటువంటి తల్లి మాకు తల్లి ఎందుకు అవుతుంది? అందరినీ ఆదరించే తల్లి మా తల్లి అవుతుంది. అందరినీ ఆదరించే తల్లి చేతిలో 3 రంగుల జెండా ఉండాలి తప్పితే కాషాయ జెండా ఉండడానికి వీల్లేదు. మీకు ఎక్కడ ఇలాంటి బొమ్మ కనిపిస్తే ఇది భారత మాత కాదని చెప్పండి. కానీ మన ప్రధానమంత్రి మోదీ గారు పుస్తకం రాశారు, దాని పేరు జ్యోతి పుంజ్. ఈ పుస్తకం మీకు నెట్లో కొడితే దొరుకుతుంది, కొనుక్కుంటే కూడా దొరుకుతుంది. నేను కొనుక్కున్నాను. దాంట్లో భారతమాత ఈవిడ అని ఆయన బొమ్మ ప్రింట్ చేశాడు. దేశ ప్రధాని ఈ పని చేయొచ్చా? ఈ దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఈ దేశంలో ప్రధాని అయిన తర్వాత ఈ దేశంతో సంబంధం లేనటువంటి ఇలాంటి విద్వేషం రేపే బొమ్మను నువ్వు ప్రచురించవచ్చా? అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జయంతి వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి వచ్చింది 2025లో. అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థకు 100 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ మూడిట్లో కూడా విజయదశమి ఇంపార్టెంట్ కాదు, గాంధీ గారి జయంతి ఇంపార్టెంట్ కాదు. ప్రధానమంత్రి మోదీ గారికి ఆర్ఎస్ఎస్ కి 100 సంవత్సరాలు నిండడం ఇంపార్టెంట్. అందువల్ల ఆయన ఒక నాణ్యం రిలీజ్ చేశాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ప్రధాని ఆర్ఎస్ఎస్ పేరు మీద ఒక నాణ్యం రిలీజ్ చేసి దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా సాల్యూట్ చేస్తున్నారు. భారతదేశంలో వాళ్ళు ఇలా నమస్కారం చేస్తారు, లేకపోతే ఇలా సలాం చేస్తారు ముస్లింలు, లేకపోతే ఇలా సాల్యూట్ చేయడం కూడా మనకు తెలుసు. కానీ ఇలా చేసేవాళ్ళు ఎవరో మాకు తెలియదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మాకు తెలియదు. ఇలా వాళ్ళు సాల్యూట్ చేస్తున్నారు, నల్ల టోపీలు పెట్టుకుని మనకు కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ భారతమాత ఈయన చెప్పిన భగవద్ధ్వజం అదంతా సిల్వర్ కలర్లో ఉంటుంది కాబట్టి దాంట్లో రంగులు లేవు. కానీ మనకందరికీ తెలిసి ఆవిడెవరో. ఇటువంటి బొమ్మను రిలీజ్ చేసి ప్రధానమంత్రి గారు సిగ్గు లేకుండా ఈవిడ భారతమాత అని చెప్పొచ్చా అని అడుగుతున్నాను నేను. ఆయనకి ఇది భారతమాత అని చెప్పడానికి రాజ్యాంగం ప్రకారం ఏమైనా అధికారం ఉందా? అంటే దేశాన్ని కబ్జా పెట్టి నీ దరిద్రపు ఐడియాలజీని నువ్వు మా మీద రుద్దడానికి నీకు అధికారం ఇచ్చామా? లేదే. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వచ్చి వందే మాతరానికి సంబంధించి ఆయన జనవరి 28వ తారీఖున హోంశాఖ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు పాడకపోతే, మీకు తెలుసా జనగణమన మీరు పాడకపోయినా మీకు శిక్ష లేదు. జనగణమన పాడుతున్నప్పుడు మీరు నిలబడితే సరిపోతుంది, దాన్ని గౌరవించినట్టే. కానీ వందే మాతరం గీతం మీరు పాడకపోతే మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష చెప్పారు. వచ్చేసిందా ఆల్రెడీ? ఎవరైనా ఖండించారండి అక్కడ? విప్లవ పార్టీలు, సోకాల్డ్ అంబేద్కర్ రైట్లు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్ లో ప్రతిజ్ఞలు చేయిస్తూ అందరి చేత ఆ రోజు బౌద్ధ మతంలోకి అందరినీ కూడా ప్రజల్ని బౌద్ధ మతం స్వీకరించేలా చేస్తూ కొన్ని ప్రతిజ్ఞలు చేయించాడు. దాంట్లో నేను విష్ణుమూర్తిని పూజించను, లక్ష్మీదేవిని పూజించను, గౌరీని పూజించను, గణపతిని పూజించను ఉంది. ఇక్కడ ఈ పెద్ద మనిషి దుర్గాదేవిని నువ్వు పాడకపోతే కనుక జైల్లో పెడతానని చెప్తున్నాడు. ఏమంటే అంబేద్కర్ రైట్లు అని చెప్పుకునే వాళ్ళని ఎక్కడ నిద్రపోతున్నారు? ఎవడన్నా మాట్లాడాలి కదా. ఏమయ్యారు నాయన మీరు అని సిగ్గు లజ్జ లేకుండా అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఆయన చెప్పుకునేటువంటి ఒక పార్టీ ఇవాళ మోదీ గారి పక్కన కూర్చుని ఈ దుర్మార్గానికి తన యొక్క ఆమోదం వేసిందని చెప్తున్నాడు. ఇవాళ దేశంలో మనకు తెలియకుండా రాజ్యాంగం మనకు అందరికి కూడా మనం అంతా కలిసి ఉండాలి. ఆర్ఎస్ఎస్ చెప్తుంది కలిసి ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగం చెప్తుంది దీనికి హక్కులు ఉన్నాయి, హక్కులు అవసరం లేదు. మైనారిటీలందరినీ కూడా గ్యాస్ ఛాంబర్స్ పంపించేయాలి, వాళ్ళు 3వ తరగతి పౌరులుగా ట్రీట్ చేయాలని గోల్వాల్కర్ గారు తన పుస్తకంలో రాసుకున్నాడు. ఆయన శిష్యుడు ఈ మోదీ గారు. వీళ్ళ కార్యక్రమాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎదుర్కోకపోతే మన దేశం మనకు ఉండదు. ఈ ఫంక్షన్ హాల్లో మనం రాబోయే రోజుల్లో మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వస్తే కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాటలు చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇంత తీవ్రమైన పరిస్థితి దేశంలో జరుగుతూ ఉంటే ఎవడ పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా శక్తుల్ని ఆవాహన చేయాలని మాకు అనిపించింది. వీళ్ళిద్దరిని మించి ఈ దేశాన్ని కాపాడగలిగిన వాళ్ళు ఎవరని నేను అడుగుతున్నాను. గాంధీ, అంబేద్కర్ ఒక రథం మీద కూర్చున్న తర్వాత ఈ దేశంలో ఎవరైనా అడ్డురాగలుగుతారా? ఎవరైనా ఆపగలుగుతారా? ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాన్ని తన నెత్తురు ఎవరైతే మతోన్మాదులకు వ్యతిరేకంగా నెత్తురు ఇచ్చాడో గాంధీజీ, అటువంటి గాంధీజీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల అహంకారానికి వ్యతిరేకంగా ఎవరైతే అంబేద్కర్, వీళ్ళిద్దరిని గురించి మనం మాట్లాడుకోవడం తప్పితే మరేదైనా దారి ఉందని మేము ఆలోచించాం. అక్కడి నుంచి ఈ ఆలోచన మొదలైంది. మీరు తప్ప కాదని చెప్పండి. ఇది దేశాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునేటువంటి ఆలోచనలు ఎప్పుడు జయభారత్ దగ్గర ఉంటాయి. వాళ్ళు చాలా తెలివిగా
మాకు ఇప్పుడు తెలిసింది, వాళ్ళకి చాలా ముందే తెలుసు. అందుకని వాళ్ళు ఏమైనా ఆలోచించారంటే ఈ ఇద్దరిని ఎప్పటికీ కలవకుండా చేయాలి, అందుచేత ఒకళ్ళని నల్లగా ఒకళ్ళని తెల్లగా మనం పెయింట్ చేయాలి, ఒకళ్ళని హీరో అని చెప్పాలి, ఒకళ్ళని విలన్ అని చెప్పాలి అని ఇవాళ ఎవరైతే ఈ దేశంలో బీసీలు ఉన్నారో 50%, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే పీడితులు ఉన్నారో వాళ్ళందరికీ గాంధీ దుర్మార్గుడని ప్రచారం చేశారు. గాంధీ దుర్మార్గుడై ఉంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమై ఉంటే మనం కూడా గాంధీని ఖండించడానికి మేము వెనకాడేవాళ్ళం కాదు. గాంధీని దేవుడిని ఖండిస్తాం. కానీ ఇది నిజం కాదు, దీంట్లో కొంచెం కూడా వాస్తవం లేదు. అది అవునా కాదు మీరు పరిశీలించండి, నేను చెప్పాలని నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా, వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రేమ ఉందా, గాంధీ మీద ప్రేమ ఉందా? గాంధీ గారిని 10 తలల రాక్షసుడి కింద బొమ్మలు వేశారు వాళ్ళు. ఓ తల పటేలు, ఓ తల నెహ్రూ, ఓ తల నేతాజీ, వీళ్ళందరూ ఉంటే సావర్కర్ బాణాలు వేస్తున్నట్టు బొమ్మలు వేశారు. ఇవాళ దేశంలో 2 ఉన్నాయి. ఒకటి గాడ్సేవాదం, 2 గాడ్సేని వ్యతిరేకించేటువంటి వాదం. గాడ్సేని వ్యతిరేకించే వాదానికి సరిపడినటువంటి సిద్ధాంతాన్ని, దానికి సరిపడినటువంటి చోదక శక్తి అయినటువంటి భౌతిక శక్తిని జయభారత్ శ్రమిస్తుంది. మీరు ఆలోచించాల్సింది, మీరు గాడ్సేవాదులుగా ఉండదలుచుకున్నారా, గాడ్సేవాదాన్ని అపోజ్ చేయదలుచుకున్నారా? అది మీరు చెప్పండి నాకు. గాడ్సేవాదం అంటే ఏమిటి, గాడ్సే వ్యతిరేకవాదం అంటే ఏమిటి మీరు తెలుసుకోవాలి. దాంట్లో మనకి చాలా అబద్ధాలు. గాడ్సే దేశాన్ని గాంధీ పచ్చి అబద్ధం. అది గాంధీ గారికి దేశానికి తెలియని కూడా తెలియదు. ఆయనకి ఈ దేశాన్ని విభజిస్తున్నారనే విషయం గాంధీ గారికి తెలియదు, ఎవరు చెప్పలేదండి. ఆయన నౌకాలీలో ఉన్నాడు, పేపర్లో చూసి తెలుసుకున్నాడు. ఆయన ఆశ్చర్యపోయినాడు, అట్లా నిర్ణయించారు మీరు నాకు చెప్పకుండా. ఆయన అందరూ అనుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి 1930లో రాజీనామా ఇచ్చాడు. ఆయనకి దేశంలో ప్రజలు తప్పితే పార్టీలు అధికారులకు సంబంధించిన మనిషి కాదు. ఇవాళ మరి ఎలా దేశాన్ని చీల్చారంటే, మహమ్మద్ అలీ జిన్నా చెప్పాడు ఈ దేశంలో హిందువులు ముస్లింలు వేరువేరు జాతులు అని చెప్పాడు. అంచేత వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు అని చెప్పాడు. అదేమిటయ్యా జిన్నా అలా అంటావు, మా అబ్బాయి ముస్లింల్లో చేరితే ఆయన జాతి నేను జాతి అవుతామా అని అడిగాడు గాంధీ. మతాలు వేరు, జాతులు వేరు. మతం మారచ్చు, జాతి మారగలుగుతావా? మారలేదు. అంటే జాతి వేరు, మతం వేరు. జాతిని నేషన్ అంటాం, మతాన్ని రిలీజియన్ అంటాం. నువ్వు 2 కలిపి మాట్లాడుతున్నావు ఏంటా అన్నాడు. ఆయన మాట ఎవరు వెళ్ళే. హిందువులు ముస్లింలు 2 జాతులు అని జిన్నా చెప్పడానికి 2 ఏళ్ల ముందే సావర్కర్ గారు చెప్పాడు. జిన్నా చెప్పంగానే శబాష్ జిన్నా, కరెక్ట్ చెప్పావు, హిందువులు వేరే జాతి, మేము కూడా ఎందుకు చెప్తున్నాం, ఎవడు వింటలేదు అని చెప్పారు. దీన్ని గాంధీజీ వ్యతిరేకించాడు, గఫార్ ఖాన్ వ్యతిరేకించాడు, సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించాడు, నెహ్రూ వ్యతిరేకించాడు, పటేల్ వ్యతిరేకించాడు ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక పోరాటంలో భాగంగా 1939లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినాయి. మాకు తెలియకుండా యుద్ధంలో దింపినాం, మాకు చెప్పకుండా బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో. అప్పుడు సావర్కర్ గారి పార్టీ, హిందూ మహాసభ, అలాగే ముస్లిం లీగు, ఈ ఇద్దరు కలిసి ప్రభుత్వాలు నడిపించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు, మీరు క్విట్ ఇండియాలో గాంధీజీకి ప్రసంగం ఉంటుంది, మీరు చూడండి. 10 లక్షల మందిని కూడా నేను బలి చేస్తాను అవసరమైతే అని చెప్పాడు ఆయన. మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, తోటలకు ఎదురడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలకి ఇవ్వకుండా దేశం మారదు, ఇవన్నీ చెప్పాడు ఆయన. అటువంటి ఒక గొప్ప మహావిప్లవం. వాళ్ళు ఏమన్నా రాశారంటే, బ్రిటిష్ వాళ్ళు 1857 తిరుగుబాటు తర్వాత మా జీవితంలో ఇంత గొప్ప తిరుగుబాటు చూస్తున్నాం అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాలేదు ప్రజలను ఎలా కంట్రోల్ చేయాలో. విమానాల్లోంచి బాంబులు వేద్దామని ఆలోచించారు ప్రజల మీద. అంత తీవ్రమైనటువంటి తిరుగుబాటు జరుగుతుంటే హిందూ మహాసభ నాయకుడైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఈయన ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళని, ఏ విధంగా స్వాతంత్ర పోరాట వీరులను అణిచేయాలో బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తూ ఉత్తరాలు రాశాడు. జిన్నా గారు బ్రిటిష్ వాళ్ళ సంఖ ఎక్కి తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాలు నడిపించారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. వీళ్ళిద్దరూ ద్విజా సిద్ధాంతాన్ని బలపరిచారు. చిట్ట చివరికి దేశం చీలిపోయింది. ఇప్పుడు తప్పంతా కూడా గాంధీ గారి మీద వేస్తున్నారు. గాంధీకి తెలియదు, కూడా తెలియదు. జీవితాంతం వాళ్ళు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ విషయాన్ని మేధావులు చదువుకోవచ్చు, చదవరు. నిజాలు చెప్పచ్చు, చెప్పరు. ఏ అక్షరాలు రావు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. గాంధీ గారు ఏం ఉపకారం చేయలేదు. జీవితాంతం దళితుల ఉన్నతి గురించి గాంధీ చేసినంత వరకు భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేదు. అంత పనిచేశాడు ఆయన. తెలుసా మీకు? ఎవరు చేయలేదు. 12,000 మైళ్ళు యాత్ర చేశాడు ఆయన. ఊరు ఊరు తిరిగాడు, ప్రతి చోట. ఇవాళ బీజేపీ ఏం చెప్తుందండి? ఇంటి లోపల కులం, బయటకు వస్తే హిందువులం. గాంధీ గారు ఇంట్లో కులాన్ని కూడా తీసేయడానికి పోరాడాడు. నౌఖాళీలో హిందువులకి ముస్లింస్కి గొడవ జరిగి హిందువులు ఇళ్ళు అన్ని కాలిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నప్పుడు హిందువులకు చెప్పాడు, మీరు అంటరానితనం పాటిస్తున్నారు, అందుకే మీ మీద దాడి జరిగింది, భగవంతుడికి కోపం వచ్చింది. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీరు భవిష్యత్తులో మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు, మీరు భోజనం చేసేటప్పుడు ఒక దళితుడిని తీసుకొచ్చి మీ భోజనం పాత్రలో ఆయన ఒకసారి తాకమని చెప్పండి.
మీ పాపం పోతుందని చెప్పాడు. ఎవడని చేస్తాడా? ఇది ఇంట్లో కులం పోగొట్టడం. వీడికి ఇంట్లో కులం కావాలి, ఇంట్లో కులం కాదు బయట కులం కూడా కావాలి. ఇది గాంధీ గారు అనుసరించినటువంటి విధానం. 12,000 మేళ్ల యాత్ర చేశాడు ఆయన. చాలా మందికి మహత్సరు పోరాటం తెలుసు, చాలా మందికి కలారం టెంపుల్ పోరాటం తెలుసు, కానీ మన ఊళ్ళో జరిగిన పోరాటం తెలియదు. ఈ దేశంలో ఉన్నటువంటి 100,000 దేవాలయాలు ఎలా విముక్తాయని అడుగుతున్నాడు నేను. తిరుపతి గుళ్ళోకి దళితులు ఎలా వెళ్ళారు, మధురై గుళ్ళోకి దళితులు ఎలా వెళ్ళారు, విఠోబా టెంపుల్లోకి దళితులు ఎలా వెళ్ళారు, పూరి జగన్నాథ్ ఆలయంలోకి దళితులు ఎలా వెళ్ళారు, కాశీ విశ్వనాథ్ ఆలయంలో దళితులు ఎలా, చరిత్ర తీయండి మీరు బయటికి. ఈ చరిత్రలన్నీ దాపెట్టి పచ్చి అబద్ధాలు చెప్తారా ప్రజలకి? మీరు విన్నారా పేర్లు? ఇవాళ దాక్షాయణి వేలదంటే ఎవరో తెలియదు. జయభారత్ తరఫున ఆవిడ జీవిత చరిత్రని మేము రాజ్యాంగ రచనా సభలో ఏకైక దళిత మహిళ 294 మందిలో ఒక మహిళ, ఒక దళితురాలు మొట్టమొదటిసారి గ్రాడ్యుయేషన్ చదువుకుని పట్టుదలగా రాజ్యాంగ రచనా సభకు ఎన్నిక ఇక్కడ పోరాటంలో అక్కడ చర్చల్లో పాల్గొన్నటువంటి మహిళ. తిరుపతి గుడి ఓపెన్ అయిందంటే బయ్యా సూర్యనారాయణమూర్తి గారి వల్ల ఓపెన్ అయింది. ఆయన 1947లో సత్యాగ్రహం చేశాడు. తిరుపతి అందరూ వెళ్ళేటువంటి గుడి కాదు. మరి ఆ గుడిలోకి జరిగినటువంటి పోరాటం ఎందుకు రాయట్లేదు మీరు? ఆయన 6 సార్లు ఆయన మంత్రిగా పనిచేశాడు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో పనిచేశాడు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. అంత ఘనకీర్తి కలిగినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ లో పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, ప్రపంచం అంతా పర్యటించినటువంటి వ్యక్తి, యూనివర్సిటీలో మాట్లాడించినటువంటి వ్యక్తి, దళితుడు. దళిత ఉద్యమం ఆయన పేరు ఎందుకు తలుచుకోవట్లేదని అడుగుతాను నేను. మధురై టెంపుల్ ఓపెన్ చేసినటువంటి కక్కన్ పేరు ఎందుకు తీయట్లేదు మీరు? ఇది ఉద్యమమా? వీళ్ళందరి పేర్లు మీరు పాత్ర వేస్తారా? ఇవాళ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం గురించి ఏమంటే నాకు తెలియక అడుగుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు మన మిత్రులను ప్రచారం చేస్తారు, సిగ్గున లేదండి మీకు? బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని దోపిడీ చేసి వెళ్తే కేవలం అగ్రకులాలు దోపిడీ చేశారా? దానివల్ల ఎవరికి నష్టం కలగలేదా? బీసీల కుల వృత్తులు సర్వనాశనమైనవి, బీసీల చేనేత మగ్గం సర్వనాశనమైంది. మన గుడ్డల్ని వాడు కొనుక్కోవడం మానేశాడు. ఇక్కడి నుంచి నూలు తీసుకెళ్ళాడు, వాడి గుడ్డలు అమ్మేవాడు. అప్పుడు గాంధీజీ వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించినటువంటి ధర్నా చేయడం కాదు, వాడి యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం. ఆయన ఎంత గొప్ప వ్యూహకర్త అంటే ఆయన చెప్పాడు, వాడి గుడ్డలు మనం ఎందుకు కొనుక్కుంటాం, వాడి కాలేజీలకు మనం ఎందుకు పెడతాం, వాడి కోట్లకు మనం ఎందుకు కడతాం, బహిష్కరించండి వాటన్నింటి కూడా. కుప్పలు పోసి తగలబెట్టారు బ్రిటిష్ వాళ్ళ యొక్క బట్టల్ని. ఇక్కడ భారతీయుల యొక్క బట్టల్ని కట్టుకుందాం, మనం నేసినటువంటి బట్టలు మనం కట్టుకుందాం, మన గ్రామీణ చేతి వృత్తులు దలుచుకుందాం అని గ్రామీణ చేతి వృత్తులకు సంస్థలు ఏర్పాటు చేశాడు. గ్రామీణ చేతి వృత్తులు ఎవరు నడుపుతారండి? బీసీలు నడుపుతారా లేకపోతే అగ్రకులాలు నడుపుతారని తెలుసుకుందాం అడుగుతాను. మరి భారతదేశ పతాకం మీద చెరకా పెట్టించాడు. చెరకా ఎవరు గుర్తండి? అది బీసీలు గుర్తా లేకపోతే క్షత్రియుల గుర్తా, ఓసీలు గుర్తా, కోమట్ల గుర్తా, ఎవరు గుర్తుంది? అటువంటి వ్యక్తి గురించి వాళ్ళ బీసీలు ఎవరు దాల్చుకోరు. ఆయన ఏ ఉపకారం చేయలేదు వీళ్ళ దృష్టిలో. ఆశ్చర్యం. కొన్ని 100,000 దేవాలయాలని, కొన్ని 100 తటాకాలని గాంధీ గారు ఇందాక పూనా ప్యాక్ట్ మీరు మాట్లాడారు. పూనా ప్యాక్ట్ సందర్భంగా యాంటీ టచబిలిటీ వీక్ ని పాటించారు. రాజగోపాలాచారి వాళ్ళు పిలిపించారు, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడని. ఆ ఒక్క వారం రోజుల్లోనే కొన్ని 100 దేవాలయాలు, కొన్ని 100 చెరువులు ఓపెన్ అయినాయి. వాటి చరిత్ర ఎవరు మాట్లాడు? మీరు పచ్చి అబద్ధం చెప్తున్నారు. గాంధీ గారి శ్వాస ఈ దేశంలో దళితులకు సంబంధించి అభివృద్ధి జరగాలి, గాంధీ గారి శ్వాస ఈ దేశంలో అణగారిన బీసీ కులాలకి, మహిళలకి న్యాయం జరగాలి అని ఆయన కోరుకున్నాడు. ఈ మాట నేను చెప్తే మీరు నమ్మరేమో. ఈ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే నమ్ముతారని అడుగుతున్నాడు నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ 1954లో రాజ్యసభలో లేచి నిలబడి చెప్పాడు. ఏమనంటే, గాంధీ గారి పేరు మీద ఒక ఫండ్ పెట్టండి, 20 లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ప్రారంభించండి, ఈ స్కీమ్కి మహాత్మా గాంధీ పేరు పెట్టండి, ఈ స్కీమ్ను బడ్జెట్లో పెట్టకండి, బడ్జెట్లో పెడితే 5 ఏళ్ల మళ్ళీ మారిపోతుంది, శాశ్వతంగా ఒక ఫండ్ ఒకటి ఏర్పాటు చేయండి, ఆయన పేరు శాశ్వతంగా ఉండాలి. ఎందుకంటే ఈ 20 లక్షల డబ్బుని మీరు దళితుల యొక్క అభ్యున్నతికి, మీరు ఆదివాసుల యొక్క అభ్యున్నతికి మీరు ఉపయోగించండి. ఎందుకంటే ఆ ప్రజలు ఆయనకి నియర్ అండ్ డియర్, చాలా దగ్గరైనటువంటి వాడు, చాలా ప్రియమైన వాడు అని చెప్పాడు గాంధీ గారు. గాంధీ గారి గురించి అంబేద్కర్ నియర్ అండ్ డియర్, ఇట్ ఈస్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ పార్లమెంట్. మీరు వెళ్ళి చదువుకోవచ్చు, రాజ్యసభలో ఆయన ప్రసంగాలు ఇప్పటికి కూడా రికార్డు ఉన్నాయి, వాల్యూమ్స్ లో దొరుకుతాయి.